మొట్టమొదటిసారిగా వచ్చిన అసలు శిష్యులైన పోలీసుల మన కనకమాలక్ష్మి. ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. నేను దొంగని, మీ అల్లుడు శుద్ధపోసా, అందుకే దేవిక నన్ను పక్కన పెట్టిందని చెప్పాలా? అయినా నేనేమన్నా చీటింగ్ చేసి జాబ్ సంపాదించానా? కాదు కదా, మీలాగే ఎగ్జామ్ రాసి వచ్చాను కదా. ఏదో 1-2 సార్లు చిన్న చిన్న గిఫ్ట్లు తీసుకున్నాను, అందుకు రిటర్న్గా వాళ్ళకి స్పీడ్గా పనిచేసి పెట్టాను. దానికే నన్ను కరప్టెడ్ అని పక్కన పెడితే నాకు ఇన్సల్ట్ కాదా? నేనేదో పెద్ద పెద్ద స్కాములు చేసిన వాళ్ళ చూస్తే ఎలా? అందుకని మా మామయ్య దగ్గరికి వెళ్ళి ఉన్నది లేనిది అన్ని కల్పించి చెప్తారా? చూడు, నేను చెప్పడం కాదు, ఆల్రెడీ మీ మామకి నీ భార్యకి నీ మీద నమ్మకం లేదు. ఉంటేదాన్ని నేను చెరిపేయలేను కదా. నాపై దేవికా మేడంకి నమ్మకం లేదు, రాదు. కానీ నా భార్య పిల్లలకి కావలసినవన్నీ సంపూర్ణంగా సమకూర్చాను. వాళ్లకు నాపై పూర్తిగా నమ్మకం ఉంది, అది చాలు నాకు. నీ విషయంలో నా జోక్యం ఏమీ లేదు. డిసైడ్ కావాల్సింది నువ్వే. నీకు నీ భార్య దగ్గర నమ్మకం కావాలా, లేక దేవికా మేడం దగ్గర నమ్మకం కావాలో చాయిస్ ఈజ్ యువర్స్. అంటే అది మీరే ఆలోచించుకోవాలి. మీ వైఫ్కి నువ్వు ముఖ్యం. నువ్వు తనతో స్పెండ్ చేస్తున్నావా లేక దేవికా మేడం దగ్గర ఉన్నావా అని ఎవరికి ఎంత టైం ఇవ్వాలనేది నీ మీదే డిపెండ్ అయి ఉంటుంది. దేవికా మేడం ఈరోజు ఉంటారు, రేపు వెళ్తారు. ఈలోపు మీ కాపురంలో అపార్థాలు వస్తే సంసారం నాశనమైపోతుంది. అయినా నీకు ఇల్లు, ఆఫీసు ఈ రెండిట్లో దేనికెంత టైం ఇవ్వాలో, ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో నీలో క్లారిటీ ఉండాలి. అంతేగాని నా జోక్యం వల్లే అంతా జరిగిపోతుందనుకోవడం నీ భ్రమ. నీకిదే లాస్ట్ సారి చెప్తున్నాను. దీని గురించి ఎప్పుడు నాతో మాట్లాడకు. ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్. ఇలాంటివి నాకు ఇష్టం ఉండదు. ఇదే ఏరియాలో బ్లాక్ మనీ తీసుకెళ్లే వెహికల్ ఉంటుందని చెప్పారు, కానీ ఎక్కడా ఏ వెహికల్ కనిపించడం లేదు. నాకొచ్చింది రైట్ ఇన్ఫర్మేషనేనా? సారీ దేవిక, నీకు ఫేక్ కాల్ చేసి ఇక్కడికి వచ్చేలా చేశాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. వాట్? ఫేక్ కాల్ చేసావా? అలా ఎలా చేసావు? నువ్వు ఫేక్ కాల్ చేస్తే పరిగెత్తుకుంటూ వచ్చాను తెలుసా?
ఆ వచ్చే తొందరలో జరగరానిది ఏదైనా జరిగితే హూ ఇస్ ద రెస్పాన్సిబుల్? నువ్వు కూడా గవర్నమెంట్ జాబ్ చేస్తున్నావు కదా. ఒక గవర్నమెంట్ ఆఫీసర్ టైం ఎంత విలువైందో, ఆ టైంని మిస్యూజ్ చేస్తే ఎంత నష్టం కలుగుతుందో నీకు తెలీదా? సారీ దేవిక, తప్పలేదు. నీతో మాట్లాడాలంటే నాకు ఇంతకన్నా వేరే దారి కనిపించలేదు. నా పర్సనల్ లైఫ్లో నువ్వు చేసిన తప్పులకి పనిష్మెంట్ ఇవ్వలేకపోయాను, కానీ నా డ్యూటీని డిస్టర్బ్ చేస్తే మాత్రం నేను అస్సలు వదిలిపెట్టను. ఫేక్ కాల్ చేసినందుకు పనిష్మెంట్ కింద ఇప్పుడే నిన్ను అరెస్ట్ చేయిస్తాను. దేవిక, ఒక్కసారి నా మాట విను. ఈ తప్పు మళ్ళీ చేయను. నీకు ఫేక్ కాల్ చేయడానికి ఒక రీజన్ ఉంది. రీజనా? ఏంటి? మళ్ళీ ఏదో కట్టుకథ చెప్తావా? కట్టుకథ కాదు, నా మనసు పడుతున్న బాధ గురించి చెప్తాను. నీ మాటల్ని నమ్ముతానని ఎలా అనుకుంటున్నావు? నీ కోపం నాకు తెలుసు, నీ ప్రేమ తెలుసు, నీ మనసు ఎలాంటిదో కూడా తెలుసు. అన్నీ తెలుసు కాబట్టే ఏం చేయాలో అదే చేశావు. నిజమే, నీ మనసు గాయం చేశాను. కానీ ఇప్పుడు ఆ గాయం మాన్పే అవకాశం ఇవ్వమని నిన్ను ప్రాధేయపడుతున్నాను. అపరాధ భావంతో నిలువెల్లా దహించుకుపోతున్నాను. అలా నేను పూర్తిగా కాలిపోయేలోపే ప్రతి క్షణం నిన్ను చూడాలని, నీతో మాట్లాడుతూ ఉండాలని అనిపిస్తుంది. ఒక మనిషి విలువ మన దగ్గరున్నప్పుడు తెలీదు, తను దూరమైతే తెలుస్తుంది అంటారు. ఇప్పుడు నాకు నీ విలువ తెలుస్తుంది. ఇనఫ్. ముందు ఎందుకు పిలిచావో అది చెప్పు. నేను చేసిన దానికి చిరాకు రావడంలో తప్పేం లేదు, కానీ ఆ చిరాకు వెనుక నా మీద నీకుండే ప్రేమ కనిపిస్తుంది. నీ మీద మళ్ళీ ప్రేమ అనేది భ్రమ. ఆ భ్రమ నిజం కాబోతుందని నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నాను దేవిక. నా టైం వేస్ట్ చేయకు. నా టైం వేస్ట్ చేసింది చాలక మళ్ళీ ఈ టైం వేస్ట్ మాటలు చెప్తావేంటి? నువ్వెన్ని మాటలన్నా పడతాను దేవిక. నేను నీకు చేసిన ద్రోహం అలాంటిది. నువ్వు తలుచుకుంటే నాకెప్పుడో డైవర్స్ ఇచ్చి రెండో పెళ్లి కూడా చేసుకునేదానివి. వేరే అమ్మాయి అయితే అలాగే చేసుండేది కూడా. కానీ నువ్వు మన బంధానికి ఇంకా గౌరవం ఇస్తున్నావు కాబట్టి నేను కట్టిన తాళి నీ మెడలో అలాగే ఉంది. నువ్వు భార్యాభర్తల బంధానికిచ్చిన విలువేంటో అది చూస్తే తెలుస్తుంది. అఫ్కోర్స్ కలిసుండాలా వద్దా అన్నది నీ నిర్ణయం, నేను కాదన్ను. కానీ దత్తత విషయంలో నీకు సపోర్ట్గా ఉంటానని చెప్పడానికి ఇక్కడికి పిలిపించాను. పిల్లల విషయంలో నువ్వు పడ్డ మనోవేదనని అర్థం చేసుకుని రియలైజ్ అయ్యే టైంకి మనం దగ్గరగా లేము. కనీసం రమ్య ద్వారా అయినా నీ కోరిక తీరుతున్నందుకు నాకు సంతోషంగా ఉంది. ఇదంతా గుళ్ళోనే చెప్పావు కదా. ఇకపై చెప్పింది చెప్పి నన్ను డిస్టర్బ్ చేయొద్దు. ఇదే ఫైనల్ వార్నింగ్. దేవిక, ఒక్క నిమిషం. ఇవి రమ్య కోసం తెచ్చాను. దేనికి? రమ్యని దత్తత తీసుకోవాలంటే మనిద్దరం కలిసి ఉండాలని మాస్టర్ నాతో చెప్పారు. అందుకే ఇష్టంతోనే ఇవి కొన్నాను. కాదనుకు దేవిక. కలిసి బతికే కాలమే మా